ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ లేకుండా తీసుకొస్తున్నారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. వీళ్ళకి ఎవరైనా సప్లై చేస్తారా వీళ్ళు బంకులు వెనకాల తాగుతున్నారు అనేది అందరూ చెప్పుకుంటా ఉన్నారు. అది చెప్పుకునేది కాదండి, ఇప్పుడు మనకి దొరకాలి. అదే సార్ మన నమస్కారం అండి. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వన్ టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. సో ఈ నిన్న సే గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహిద్, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రెస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 గ్రామ్స్ 100 mg 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్. దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజిల ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతలందరూ కూడా కొంతమంది ఈ ముద్దాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని, తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్ సిరంజీలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో యువతకు చెప్పేది ఏంటంటే, అనవసరంగా ఈ మత్తుకు బానిస అవ్వద్దు, మీ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాలి. ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారని కనుక్కోండి. యూత్ కూడా అప్పీల్ ఏంటంటే, దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు, మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటాను.